వచ్చింది, అందువల్ల చేశాను. చేసి బాగానే ఉన్నాడు వాడు. లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. మా అన్న ఆల్రెడీ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. ఆయన చనిపోవాలంటే వాళ్ళు మేము ఇస్తాము, ఆయన చనిపోతే కూడా అని చెప్పినారు, ఇచ్చినాము. ఇస్తామన్నారు, నేను ముందుండి చేశాను. ఏం లేదు, ఆ అమ్మాయి అంత మహాలక్ష్మి మేము చూడలేదు. ఏంది మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. వాడు ఏమి ఒక చిన్న వాడన్నా కొంచెం కసుకుంటాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ 17 సంవత్సరాల్లో ఒకసారి కూడా అతను ముఖం తిప్పినందుకు కూడా నేను ఆ బిడ్డని చూడలేదు. కనీసం ఎంత సంపాదించి మన కుటుంబాన్ని కాపాడిందంటే అంత కాపాడింది ఆ బిడ్డ. ఆ బిడ్డని పరాయి బిడ్డగా మనం అనుకోకూడదు. మనం పర్వాలేదు, మన అన్న కొడుకు బాగుండాలని. నేను చెన్నైలో ఉన్నాను. నేను సరే వాడిని మనం ఎందుకు, వాడు బతుకుతున్నాడు, నన్ను వాడు ఏం అడిగేది లేదు, నేను వాడిని ఏం అడిగేది లేదు. వచ్చినప్పుడు ఏమైనా బాగుండవా, ఒక పూట తినేవాడిని, మంచి చెడికి వచ్చేవాడిని, వెళ్ళిపోయేవాడిని. ఎందుకు 5 మంది ఒకేసారి? ఇప్పుడు వాళ్ళ అమ్మని, భార్యని అదే ఎవరు చంపేశారు. ఇప్పుడు ఈ పిల్లల్ని మాకు ఇప్పుడు ఎవరి మీద అనేది మాకు అర్థం కావాలి. ఫస్ట్ వచ్చి వేరే వాళ్ళు అనుకున్నాము. ఇప్పుడు ఎలా ఏం జరిగింది అనేది భగవంతుడు తెలియదు. కానీ పిల్లకాయని చంపే అంత ఘోరం చేసినాడంటే మా కుటుంబాన్ని ఇప్పుడు ఎక్కడ పోయిందంటే, ఇప్పుడు ఆ విలేజ్లో మేము ఒక 10 మంది కుటుంబాలు, 10 మంది ఉన్నాము కుటుంబంలో. మా కుటుంబంలో ఇటువంటి జరగడం అనేది మా జీవితంలో ఇంకా ఈ జన్మకి మర్చిపోలేని ఒక పెద్ద సంఘటన. అందువల్ల ఏం చేయాలి అర్థం కావాలి.